హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ మజిలీ ఎపిసోడ్ 14. ఇక స్టోరీలోకి వెళ్తే చందు మధ్యలో ఆగి తను వేసుకున్న కోట్ తీసి పక్కకు వేసి అదే స్టైల్ మెయింటైన్ చేస్తూ కుషాల్ కీర్తి వాళ్ళ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. చందు తను వేసుకున్న కోట్ తీయడం వల్ల తన బెల్లి క్లియర్గా కనిపిస్తూ ఎంతో అందంగా ఉంది. ఇదంతా చూస్తూ ఉన్న అనూహ్య ఇదేం చేస్తుంది అంటూ కోపంగా చందు దగ్గరికి వెళ్ళాలని వెళ్తూ ఉండగా పూజ అనూహ్యని ఆపి, వదినా ప్లీజ్ ఆగు, చందు అక్క ఏదో చెయ్యాలనుకుంటుంది, సో ప్లీజ్ కామ్గా ఉండు, జస్ట్ జరిగేది చూడు అనగాని అను ఇంకేమీ చేయలేక చూస్తూ అసహనంగానే వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. చందు కీర్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి కీర్తికు కాల్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అండ్ కుషాల్ మొబైల్లో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉన్నాడు. చందు వీళ్ళ టేబుల్ దగ్గరికి వచ్చి కుషాల్కి జస్ట్ కొంచెం దూరంలో నిల్చుకొని ఎక్స్క్యూజ్ మీ అంటూ స్వీట్ వాయిస్తో పిలుస్తుంది. తన చెవులకి అందమైన వాయిస్ వినిపించగానే కుషాల్ తల పైకెత్తి చూడగా ఎదురుగా కుందనపు బొమ్మలా నవ్వుతూ కనిపిస్తుంది చందు. తనని చూడగానే కుషాల్ పైకి లేచి అలా చూస్తూ ఉండిపోయాడు. వావ్, ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది అని గుడ్లు అప్పగించి మరీ పైనుండి కింద దాకా స్కాన్ చేస్తూ ఉన్నాడు. చందుకి కుషాల్ తనని అలా చూస్తూ ఉంటే చాలా చిరాగ్గా ఉంది. కానీ అనూహ్య కోసం తన చిరాకును పక్కన పెట్టేసి నవ్వుతూ కుషాల్ వైపు చూడగానే కుషాల్ కూడా క్లోజప్ యాడ్లో మోడల్ లాగా 32 పళ్ళు కనిపించేలాగా నవ్వుతూ చూస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి, నాకు ఒక హెల్ప్ కావాలి, చేస్తారా? అయ్యో తప్పకుండా చెప్పండి, ఏం హెల్ప్ చేయాలి? అయినా మీలాంటి అందమైన అమ్మాయి వచ్చి అడిగితే హెల్ప్ చేయను అని ఎవరైనా చెప్తారా? చెప్పండి అని అనగానే చందు చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అంటుంది. చందు ఎందుకు థ్యాంక్స్ అందో అర్థమవ్వక థ్యాంక్సా దేనికి అంటూ చందు వైపు చూస్తాడు. నేను అందంగా ఉన్నాను అని చెప్పారు కదా అందుకు అంటుంది కొంచెం సిగ్గుపడుతూ. అది చూస్తున్న కుషాల్, వావ్, మీరు సిగ్గుపడుతూ ఉంటే ఇంకా 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 అందంగా ఉన్నారు అనగానే మరోసారి థ్యాంక్ యూ అంటూ కుషాల్ తనకి అట్రాక్ట్ అవుతున్నాడని అనుకొని మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. బైదివే, మీ పేరు చెప్పలేదు. హో సారీ, చెప్పడం మర్చిపోయాను. నా పేరు సాన్వి. నీలాగే నీ నేమ్ కూడా అందంగా ఉంది. నా పేరు కుషాల్. మీ నేమ్ కూడా బాగుంది కుషాల్. అంత రెస్పెక్ట్ అక్కర్లేదు సాన్వి, కుషాల్ అని పిలువు చాలు. ఓకే అంటూ క్యూట్ స్మైల్ ఇస్తుంది చందు. కీర్తి కాల్ కట్ చేసి వీళ్ళ వైపు చూస్తూ, ఏ కుషాల్, ఎవరి అమ్మాయి అంటుంది చందుని చూసి పైకి లేస్తూ. కుషాల్ కీర్తి వైపు చూసి, తను నా ఫ్రెండ్ కీర్తి, పేరు సాన్వి. ఓరిని, ఇప్పుడే కదరా కలిసాము, అప్పుడే స్టార్ట్ చేసావా అని కుషాల్ తనను ఫ్రెండ్ అని పరిచయం చేయడం చూసి కీర్తి వైపు చూసి చిన్నగా నవ్వుతుంది. సాన్వి తను కీర్తి అని కీర్తిని చందుకి పరిచయం చేయగానే చందు నవ్వుతూ కీర్తి వైపు చూడగానే కీర్తి ఒక స్మైల్ ఇచ్చి సరే ఇక వెళ్దామా అనగానే కుషాల్ 5 minutes కీర్తి, ఇప్పుడే వస్తాను అంటూ చందుని పక్కకు తీసుకొచ్చి, చెప్పు సాన్వి, నీకు ఏం హెల్ప్ కావాలి? ఏదో హెల్ప్ అని అడిగావు కదా అంటూ తన వైపు చూస్తాడు. అప్పటికప్పుడు తనకి తోచిన అడ్రస్ చెప్పి, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో చెప్పవా, నేను కొత్తగా వచ్చాను అనగానే కుషాల్ ఎలా వెళ్ళాలో చెప్పి తన ఫోన్ నెంబర్ ఇచ్చి నైట్ కాల్ చెయ్యి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి కీర్తితో కలిసి బయటకు వెళ్ళిపోతాడు. చందు కుషాల్ నెంబర్ సేవ్ చేసుకుని నవ్వుతూ అను వాళ్ళ వైపు వచ్చి, త్వరలోనే వాళ్ళ మధ్య గొడవ జరుగుతుంది అను, నేను వచ్చాగా ఇక వదిలే, నువ్వు ధీరజ్ అన్నయ్యతో హ్యాపీగా ఉంటావు, దాని గురించి మర్చిపో అనగానే అను నవ్వుతూ చందుని గట్టిగా హక్ చేసుకుంటుంది. వాళ్ళతో పూజ కూడా జాయిన్ అవుతుంది. ఈవినింగ్ వరకు ముగ్గురు ఫుల్గా షాపింగ్ చేసి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అను రాను అంటున్నా వినకుండా చందు తనని తీసుకొని తను ఉంటున్న ఫ్లాట్కి తీసుకుని వెళ్తుంది. అర్జున్ చందు ఇద్దరూ కలిసి ఒకే ఫ్లాట్లో ఉంటున్నారు. డోర్ ఓపెన్ చేసి ఉండడంతో అర్జున్ వచ్చాడని అర్థం చేసుకొని చందు అను ఇద్దరు లోపలికి వెళ్ళి తాము షాపింగ్ చేసిన బ్యాగ్స్ టేబుల్ మీద పెట్టేసి సోఫాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అర్జున్ చందు వాయిస్ విని, హో డార్లింగ్ వచ్చేసావా, చూడు నీకోసం నీకు ఇష్టమైన ఐటమ్స్ అన్నీ రెడీ చేశాను అంటూ డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఇటువైపు చూడగానే అక్కడ అనును చూసి నవ్వుతూ, హే బుజ్జి, నువ్వు కూడా వచ్చావా అంటూ నవ్వుతూ అనుని హక్ చేసుకుంటాడు. అను కూడా నవ్వుతూ అర్జున్ని హక్ చేసుకొని, హాయ్ రా అర్జు, మిస్ యూ సో మచ్ రా అంటుంది అర్జున్ని అలాగే హక్ చేసుకొని. అర్జున్ ఆప్యాయంగా అను తల నిమురుతూ మిస్ యూ టూ బుజ్జి అంటూ నుదిటిన కిస్ ఇచ్చి సోఫాలో కూర్చొని అనును పక్కన కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటాడు. రే అర్జున్, నేను ఇక్కడున్నా, నన్ను అసలు పట్టించుకోవడమే లేదు అంటూ బుంగమూతి పెట్టుకుని కూర్చొనున్న చందుని చూసి, అయ్యో డార్లింగ్, నిన్ను మర్చిపోతానా, నువ్వు నా డార్లింగ్ కదా అంటూ చందు బుగ్గలాగగానే చందు నవ్వుతూ
చాలే నువ్వు నీ వేషాలు అంటూ నవ్వుతూ కాఫీ చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది. అర్జున్ చందు వెళ్ళిన వైపే నవ్వుతూ చూస్తూ ఉన్నాడు. అను వీళ్ళని చూసి నేను ధీరజ్ ఎప్పుడు ఉంటాం ఇలా అని బాధపడుతూ అర్జున్ ఒళ్ళో తల పెట్టుకొని చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంటుంది. చందు, అర్జున్, అనూహ్య ముగ్గురు ఒకే కాలేజీలో చదివారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. అర్జున్కి చందు, అను ఇద్దరు రెండు కళ్ళు. అర్జున్ కూడా డాక్టర్, తనకి ఓన్గా హాస్పిటల్ కూడా ఉంది. చందుని కూడా ఈ హాస్పిటల్లోనే చూసుకో అని చెప్తే మన మ్యారేజ్ అయ్యాక ఇక్కడే వర్క్ చేస్తాను, అంతవరకు అను దగ్గర ఉంటాను అని చెప్తుంది. అర్జున్కు చందు, అనుల మధ్య ఉన్న బంధం గురించి తెలుసు కాబట్టి తనని ఎక్కువ ఫోర్స్ చేయలేదు. అను పెళ్లి జరిగినప్పుడు అర్జున్ కూడా ఇంపార్టెంట్ ఆపరేషన్ మీద 3 వీక్స్ న్యూయార్క్ వెళ్ళాడు. అందుకే అర్జున్ కూడా అను పెళ్లికి రాలేదు. అర్జున్ అను తల మీద చేయి వేసి నిమురుతూ ఏమైందను, ఎందుకో బాగా టయర్డ్గా కనిపిస్తున్నావు, ఏమైందిరా అంటూ ఆప్యాయంగా అడుగుతాడు. అదేం లేదజ్జు, నేను బానే ఉన్నాను అంటుంది కళ్ళు కూడా తెరవకుండా. అది విన్న చందు ఎందుకే వాడికి అబద్ధం చెప్పడం, ఇంకా నీ మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటావా అంటూ కిచెన్లో నుండి కాఫీ కప్స్ ట్రేలో పెట్టుకొని వస్తూ అంటుంది చందు. ఏం మాట్లాడుతున్నావు చందు, బాధపడ్డం ఏంటి, ఏమైంది, ఇదెందుకు డల్గా ఉంది అని అడుగుతున్న అర్జున్ని చూసి అను పైకి లేచి అదేం లేదు అర్జు, అదేదో వాగుతూ ఉంటుంది, నువ్వేం పట్టించుకోకు, ఇంకేంటి విశేషాలు, న్యూయార్క్ నుండి నాకేం తెచ్చావు అంటూ టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అను. అర్జున్ అను వైపు సీరియస్గా చూస్తూ చందు అసలేం జరిగిందో చెప్పు అనగానే చందు భారంగా ఊపిరి వదిలి అనుకి పెళ్ళయ్యాక ధీరజ్, కీర్తి గురించి తెలియడం, తర్వాత డైవర్స్, ఇలా అన్నిటి విషయాలు చెప్తుంది. అవి విన్న అర్జున్ మొహం కందగడ్డలాగా ఎర్రగా మారి వెంటనే పైకి లేచి కోపంగా బయటకు వెళ్తూ ఉండగా అను తనకి అడ్డుగా నిల్చుకొని అర్జున్ వైపు చూస్తుంది. అను తప్పుకో, ఎక్కడికి వెళ్తున్నావు అర్జు, ఇంకెక్కడికి, ఆ ధీరజ్ దగ్గరికి. అసలేమనుకుంటున్నాడు తను, పెళ్లి చేసుకోవడం, డైవర్స్ ఇవ్వడం అంతా వాడిష్టమా? అంత ఇష్టం లేనప్పుడు నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? ఏదో ఒకటి వాళ్ళ పేరెంట్స్కి చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయాల్సింది కదా, అంతేకాని పెళ్లి చేసుకొని ఇప్పుడు విడాకులు కావాలి అంటాడా? హౌ డేర్ హిమ్, దిస్ ఈస్ నాట్ కరెక్ట్ వే అను. నీకు ఎవరు లేరు అనుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నాడు అనుకుంటా. నీకు నేనున్నాను. ఇలా నీ జీవితం నాశనం అవుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. అయినా ఇంత జరుగుతూ ఉంటే ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. ఏరా నీకు అంత కానివాడిని అయ్యానా అంటూ బాధగా అను వైపు చూస్తూ అనగానే అను ఏడుస్తూ అర్జున్ని హక్ చేసుకుంటుంది. వాళ్ళని అలా చూసిన చందు కూడా బాధపడుతూ ఉంటుంది. అను ఏడుస్తూ ప్లీజ్ అజ్జు అలా అనవాకు, నాకు నువ్వు చందు తప్ప ఎవరున్నారు, నువ్వే చెప్పు, నా ప్రాబ్లం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు, అంతే తప్ప మీరంటే ఇష్టం లేక కాదు. ధీరజ్ను ఎలాగోలా మార్చి నా ప్రేమను అర్థం చేసుకునేలాగా చేస్తాను. అండ్ ఆ కీర్తి గురించి నిజం తెలిసేలా చెయ్యాలి. నువ్వు ఆవేశపడుకురా ప్లీజ్, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అనగానే అర్జున్ అనుని అలాగే గుండెలకి హత్తుకొని ఆలోచిస్తూ సరే నీకోసం ఒప్పుకుంటున్నా అంటూ అయిష్టంగానే ఒప్పుకుంటాడు. ఈ మజిలీ స్టోరీకి చాలా గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారు కదా, నేనైతే అంత గ్యాప్ ఇవ్వాలి అని అయితే అనుకోలేదండి. బట్ మీరు ఇచ్చేలా చేశారు. నేను ఈ స్టోరీ స్టార్ట్ చేశాక వ్యూస్ సరిగ్గా రాలేదు, అసలు లైక్స్ అయితే అసలే రావట్లేదు. ఐ థాట్, నేను అనుకున్నాను మీకు ఈ స్టోరీ నచ్చట్లేదేమో, ఎందుకు నా టైం వేస్ట్ చేసుకొని నేను మీకు చెప్పడము, సో ఇంకొక కొత్త స్టోరీ స్టార్ట్ చేద్దాంలే అని ఇంక నేను స్టాప్ చేసేసాను. వన్స్ స్టాప్ చేశాక కంటిన్యూస్గా కామెంట్స్ వస్తున్నాయి, కంటిన్యూ చేయండి, రీస్టార్ట్ చేయండి అని. అదే నేను కంటిన్యూ చేసి వీడియోస్ ఇస్తున్నప్పుడే లైక్ చేసి కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని నాకు తెలిస్తే కంటిన్యూ చేస్తాను కదా. సో వన్స్ స్టాప్ చేశాక అది మళ్ళీ రీస్టార్ట్ చేయడం అనేది నాకు అంత ఇంట్రెస్ట్ రాదండి. సో నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, మీకు స్టోరీ నచ్చుతుంది అని అంటే ప్లీజ్ లైక్ చేయండి. మీకు రోజు కామెంట్ చేయడం పాసిబుల్ అవ్వకపోవచ్చు, ఇంట్రెస్ట్ రాకపోవచ్చు, బట్ లైక్ అయితే చేయొచ్చు కదా. నేను ఆ లైక్స్నే ఫాలో అవుతూ ఉంటాను. ఓకే వీళ్ళకి ఎపిసోడ్ నచ్చిందా నచ్చలేదా అనేది నాకు ఆ లైక్స్ త్రూనే అర్థమవుతున్నాయి. సో నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, మీకు స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి, అప్పుడప్పుడు కామెంట్స్ చేయండి, సో దట్ నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా. ఈ మజిలీ స్టోరీ వారానికి 4 ఎపిసోడ్స్ పక్కా ఇస్తాను. నాకు చాలా స్టోరీస్ స్కెడ్యూల్లో ఉన్నాయండి. సో నా జాబ్ చేసుకుంటూ నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి అంత పాసిబుల్ అవ్వదు. చాలా స్టోరీస్ ఉన్నాయి స్కెడ్యూల్లో, సో నేను డైలీ ఇవ్వలేకపోవచ్చు. ఓకేనా. బట్ ఇస్తాను, వారానికి 4 ఎపిసోడ్లు పక్కా ఇస్తాను. ఎవరైనా ఈ స్టోరీని చూడకపోతే ఒక్కసారి రీక్యాప్ చేసేయండి. జస్ట్ 13 ఎపిసోడ్సే కదా ఉన్నాయి, అవన్నీ చూసేసేయండి. అండ్ కమింగ్ టు విలన్ హస్బెండ్ సీజన్ 2, సో అందరు అదే అడుగుతూ ఉన్నారు. నేనైతే ఆ స్టోరీని
ఇప్పుడు పబ్లిక్ ఇవ్వాలి అని అయితే థాటే లేదండి. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే మాత్రం పక్కా నేను పోస్ట్ పెడతాను. సో మీరు అప్పుడు చూసి కంటిన్యూ చేయొచ్చు. ఇప్పట్లో అయితే విలన్ సీజన్ 2 పబ్లిక్కి రాదు, ఓన్లీ మెంబర్స్ వరకే ఇస్తున్నాను. ఒకసారి మెంబర్స్కి ఇస్తున్నప్పుడు కొంచెం కంప్లీట్ అవ్వాలి, స్టోరీ కంప్లీట్ అయ్యాక నేను పబ్లిక్కి రిలీజ్ చేస్తాను. ఇమీడియట్గా నేను పబ్లిక్ ఇచ్చేయడం వల్ల ఇంకా మెంబర్షిప్ తీసుకొని యూజ్ ఏంటి వాళ్ళకి? సో నేను ఆ థాట్తో నేను ఇవ్వట్లేదు, ఓకేనా? సో అది విషయం. ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.